పిడుగురాళ్ళ పట్టణంలో సున్నపు బట్టీలు ప్రసిద్ధిగాంచినటువంటిది. దేశంలో అనేక ప్రాంతాల్లో సున్నం సప్లై చేస్తూ ఉన్నటువంటిది పిడుగురాళ్ళలో ఉన్నటువంటి సున్నపు బట్టీల యజమానులు ఆర్థికంగా లాభాలు గడిస్తూ వాళ్ళు లాభపడుతూ గణనీయమైనటువంటి ఆదాయం పొందుతూ ఉన్నారు. కానీ ఆ బట్టీల్లో వాచ్మెన్లు కానీ పనిచేసే కూలీలు కానీ వీళ్ళందరూ కూడా కనీసమైన వేతనాలు అనేది అమలు కావట్ల. ఇక కార్మిక శాఖ అనేది మొక్కుబడిగా ఉన్నది కానీ పర్యవేక్షణ అనేటువంటిది కార్మిక శాఖ లేదు. ఏసీఎల్ కానీ స్థానికంగా ఉన్నటువంటి లేబర్ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు కూడా ఇది పరిశీలించడం కానీ ఇందులో ప్రభుత్వ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనేటువంటిది కూడా పరిశీలించట్ల. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్మిక శాఖ మంత్రి కానీ లేబర్ యాక్ట్ కానీ చట్టాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ ఇవన్నీ కూడా పిడుగురాళ్ళలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున శ్రమదోపిడీ విషయంలో పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయము. 12 గంటలు పని చేస్తే 4,000 రూపాయలు నెలకిస్తున్నారు. ఇంకా అనేక రూపాల్లో రాళ్ళు కొట్టి బొగ్గు కొట్టి దిగుమతి చేస్తున్నటువంటి కార్మికుల్ని వీళ్ళకి సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా వ్యక్తి కార్మికుల్లాగా ఆ బట్టీల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి లేబర్ ఇన్స్పెక్టర్కి ప్రజా సంఘాలుగా కార్మిక సంఘాలుగా అర్జీలు ఇచ్చున్నారు. ఈ ప్రభుత్వం స్థానిక లేబర్ ఆఫీసర్లు చర్యలు తీసుకునే పక్షంలో పెద్ద ఎత్తున త్వరలో పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సాపేట కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కార్మికుల యొక్క డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టును కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. ఎప్పటికైనా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి సరైన భద్రత కూడా కల్పించాలి. బట్టీల్లో పనిచేసే వాళ్ళకి సరైన భద్రత లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఇలాంటి అలాగే పొల్యూషన్ విపరీతంగా పడగనీడలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని ఇందులో పనిచేసే కార్మికులు కూడా అనేక రకాల జబ్బులతో అల్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఈఎస్ఐ వర్తించట్ల. అలాగే వీళ్ళ భద్రత లేదు, అనేక ప్రమాదాలు జరిగి చనిపోతున్న పిఎఫ్ అనేది లేదు. ఇంకా బెల్లం కావచ్చు, ఇంకా చేతి పరికరాలు కావచ్చు, అనేక రకంగా కార్మికులకి రక్షణకు సంబంధించి ఏమేమి తీసుకోవాలో అలాంటివి తీసుకోకుండా మొద్దు నిద్రలో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తుంది. అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులు పలకనీడలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే కార్మికులకు న్యాయం చేస్తాం, రైతులకు న్యాయం చేస్తామని మాట్లాడతాం. కానీ ఆచరణలో ఇప్పటి వరకు ఈ 78 ఏళ్లలో సుమారు ఇది 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ దీని మీద ఇంతవరకు సరైన చర్యలు తీసుకోకపోవటం, ఇక్కడ జరిగే ప్రమాదాలు అరికట్టలేకపోవటం, కార్మికుల శ్రమదోపిడిని అరికట్టలేకపోవటం, పొల్యూషన్ అరికట్టలేకపోవటం, ఈఎస్ఐ పిఎఫ్ వీళ్ళకి లేకుండా పోవటం, ఇలా కార్మికులుగా గుర్తింపే లేకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. కొన్ని వేల మంది పనిచేసే ఈ బట్టీల్లో వాళ్ళకి ఐడెంటిటీ లేకపోవటం అనేది అత్యంత దుర్మార్గమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పీడిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.